క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంతో ప్రారంభమవుతోంది. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో దేవుడు 70 సంవత్సరాల చెరను గురించిన ప్రవచనాలను యిర్మీయా నోట పలికిస్తున్నాడు. 24వ అధ్యాయానికి 25వ అధ్యాయానికి మధ్య 18 సంవత్సరాల ఎడముంది. ఈ అధ్యాయ కాలం నాటికి యెహోయాకీము రాజ్యమేలుతున్నాడు. ఇతని తండ్రి యోషియా భక్తి గలవాడే కాని ఇతడేమో చెడ్డరాజు. 2 రాజులు 24వ అధ్యాయం 4వ వచనం, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించడానికి యెహోవాకు మనస్సు లేదు. యిర్మీయా 25వ అధ్యాయం 4వ వచనంలో దేవుని అభియోగమిదే. యెహోవా పెందల కడనే లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ పంపుతూ వచ్చినా మీరు వినలేదు, వినడానికి చెవియొగ్గలేదు. అందుచేత మీ దేశముపై బబులోను దండెత్తి వస్తుంది. 9వ వచనం, నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరు అనే బబులోను రాజును పిలువనంపిస్తున్నాను. ఈ దేశము మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదికి వారిని రప్పిస్తున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండేటట్లు చేస్తాను. అన్యరాజైన నెబుకద్నెజరును పట్టుకొని దేవుడు, ఇతడు నా సేవకుడు అంటున్నాడు. దేవుడు తన తీర్పు అమలుపరచటానికి సాధనంగా అన్యరాజును వాడుకుంటున్నాడు. నెబుకద్నెజరు అంటూ 2 విధాలుగా అతణ్ణి పేర్కొనడం పరిపాటి. దేవుడు దేశ ప్రజలనే కాదు, దేశమందలి భూమిని కూడా శిక్షిస్తున్నాడు. మానవుని పాప ఫలితం వారు నివసించే భూమికి కూడా వర్తిస్తుంది. నీటి ఎద్దడి, ఈతి బాధలు ఆ భూమిని పట్టి పల్లారుస్తాయి. సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరగటి రాళ్లధ్వని, దీపకాంతి వారి మధ్య ఉండకుండా చేస్తాను. పెండ్లిళ్లు జరగవు, వృత్తి వ్యాపారాలు స్తంభించిపోతాయి. ఇంట్లో దీపం ఉండదు, ఆరిపోతుంది. ఈ దేశమంతా పాడుగా, నిర్జనంగా ఉంటుంది. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. 70 సంవత్సరాలు. ఇశ్రాయేలు చరిత్రను కాలనిర్ణయం చేశాడు దేవుడు. అయితే సంఘం ప్రసక్తి వచ్చినప్పుడు ఈ విధంగా కాలనిర్ణయం లేకుండా నిత్యత్వపు భాష మాట్లాడతాడు దేవుడు. తాను ఎప్పుడు వచ్చేది కూడా ఆయన సంఘానికి చెప్పడు. సంఘానికి నిత్యత్వపు ఉనికి ఉంది. 70 సంవత్సరాల కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించనై ఉండగా దేవుడు భూమికి కూడా సబ్బాతు ఉందని ప్రకటించాడు. ప్రతి 7 సంవత్సరాలకు 1 సంవత్సరం భూమిని బీడుగా వదిలిపెట్టాలి. లేవియకాండం 20వ అధ్యాయంలో భూమి సబ్బాతు నియమాలు పొందుపరచబడ్డాయి. లేవియకాండం 26వ అధ్యాయం 34, 35 వచనాలు, మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవిస్తుంది. అది పాడై ఉండే దినములన్నీ అది విశ్రమిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉండే దినములలో అనుభవిస్తుంది. 490 సంవత్సరాలు సబ్బాతు నిర్లక్ష్యం చేయబడింది, అనగా 70 సబ్బాతులు. అందుకే వీరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారు. 70 సంవత్సరాల గడువు తీరగానే వారు స్వదేశానికి మరలి వస్తారు. యిర్మీయా ఇదొక ప్రవచనంగా పలుకుతున్నాడు. ప్రవచనం నెరవేరినప్పుడు అది చరిత్ర అవుతుంది. అప్పుడు బబులోనుకు కూడా శిక్ష. యిర్మీయా ఈ ప్రవచనం పలుకుతూ ఉండగా యెహోయాకీను బబులోనుకు చెరగొనిపోబడ్డాడు. సిద్కియాతో పాటు మిగిలి ఉన్నవారు బబులోనుకు కప్పం కడుతున్నారు. యోషియా తరువాత వచ్చిన రాజులందరూ దుర్మార్గులే. యిర్మీయా ప్రవచించాడు, బబులోను రాజు వచ్చి కొందరిని చెరపట్టి తీసుకువెడతాడు. 70 సంవత్సరాల చెర. ప్రవచనం అంతటితో ఆగిపోలేదు. ద్రాక్షరస పాత్ర ఇప్పుడు కనిపిస్తోంది.
అది దేవుని ఉగ్రత సంకేతం. దేవునికి తిరుగుబాటు చేసే మానవునిపైకి తీర్పు. అదే ద్రాక్షరస పాత్ర. క్రోధపు మద్యపాత్రను జనములన్నీ తాగుతాయి. వారు దానిని తాగి సొక్కి సోలుతూ ఖడ్గమునకు గురై వెర్రివారవుతారు. యిర్మీయా యెహోవా చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొని జనములన్నిటి చేత దాన్ని తాగించాడు. మొదట యెరూషలేము, తరువాత ఇతర పట్టణాలు, రాజులు, అధిపతులు పేర్కొనబడ్డారు. ఊజు, ఫిలిష్తీ, అష్కెలోను, ఎక్రోను, అష్టోదు, ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను, సముద్రానికి అవతలి ద్వీపరాజులు వీరంతా మద్యపు పాత్రలోనిది తాగారు. అది దేవుని ఉగ్రత పాత్ర. పాత్ర నిండింది. అది భయంకరమైన దేవుని తీర్పు. దేవుడు అంటున్నాడు 27వ వచనం, నేను మీ మీదికి పంపబోయే యుద్ధము చేత తాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలనే ఉండి మీరు మరల లేవకుండా పడిపోతారు. లోకములోని జాతులన్నీ దేవుని తీర్పు కిందికి వస్తాయి. 30వ వచనం, ద్రాక్షగానుగను తొక్కేవాని వలె అరుస్తూ ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటిస్తున్నాడు. బబులోను మొదలుకొని సమస్త జాతులకు దేవుని తీర్పు తప్పదు. 32వ వచనం, జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తున్నది. బబులోను విజృంభించింది. భూదిగంతాల నుండి వచ్చిన గొప్ప తుఫాను. అదే బబులోను. ఈజిప్టు, తూరు, సీదోను రాజ్యాలను జయించింది. రాజులపై అనగా కాపరులపై ప్రభువు ఉగ్రత కుమ్మరించాడు. యెహోవా కోపాగ్ని క్రూరమైన ఖడ్గం. దేశమంతా పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగు విడిచాడు. ఇప్పుడు 26వ అధ్యాయంలోకి రండి. దేవాలయ ఆవరణంలో యిర్మీయా సందేశం ప్రకటించాడు. యెహోయాకీము రాజ్యకాలమిది. కాడిని గురించిన ప్రవచన సంకేతం. యిర్మీయా 7వ అధ్యాయంలో ప్రవక్త మందిర ద్వారం వద్ద నిలిచాడు. ఇక్కడ మందిరావరణంలో నిలిచి మాట్లాడుతున్నాడు. ఆరాధనకై వచ్చిన వారికి ప్రకటన. ఒక్క మాట కూడా విడువకుండా దేవుడు చెప్పమన్నదంతా ప్రవక్త ప్రకటించాడు. యెహోయాకీము కాలంలో చెప్పిన సందేశమే యిర్మీయా ఇప్పుడు సిద్కియా రాజ్యకాలంలో ప్రకటిస్తున్నాడు. 30వ అధ్యాయం వరకు పలకబడిన ప్రవచనాల తరువాత యూదావారు బబులోనుకు చెరగొనిపోబడ్డారు. ఆరాధన కార్యక్రమం యథావిధిగా జరుగుతోంది. ప్రజల భక్తి నటనగా మారిపోయింది. పాపం పెచ్చరిల్లిపోతోంది. ఆధ్యాత్మిక విలువలను అందరూ కాలరాచివేస్తున్నారు. దేవునికి కోపం వచ్చింది. ప్రజలకు పశ్చాత్తాపం అవసరం. వారు కీడు చేయక దుర్మార్గాన్ని మానాలి. ధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేయకూడదు. పట్టణాన్ని నేను శాపాస్పదముగా చేస్తాను అంటున్నాడు దేవుడు. యిర్మీయా ప్రవచన సందేశాన్ని అందరూ విన్నారు. ప్రజలు పశ్చాత్తప్తులైతే దేవుడు వారిని శిక్షించడు. దేవుడు మనసు మార్చుకోవడం కాదిది. ప్రజలు మారు మనస్సు పొందాలి. షిలోహును ధ్వంసం చేసినట్లే మీ ఇంటికి తీర్పు వస్తుంది. యెరూషలేము ప్రపంచ రాజకీయాలలో చదరంగంలో పావులాగా అయిపోతుంది అంటున్నాడు దేవుడు. ఈ సందేశాన్ని విన్న యాజకులు, ప్రవక్తలు, జనులు యిర్మీయాను పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు, యెరూషలేము నాశనమవుతుంది అంటావా అంటూ అతని మీదికి దొమ్మీగా వచ్చిపడ్డారు. యిర్మీయా అన్నాడు, యెహోవా నన్ను పంపాడు. ఆయన చెప్పిందే నేను చెప్పాను. మీరు మీ క్రియలను చక్కపరుచుకోండి. మీరు నన్నేం చేస్తారో చేసుకోండి. నేను మీ వశంలో ఉన్నాను. 15వ వచనం, మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పడానికి నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపాడు. గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి, ఈ పట్టణము మీదికి, దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తదోషము తెప్పించిన వారవుతారని నిస్సందేహంగా తెలుసుకోండి. గమనించండి, యాజకులు, ప్రవక్తలు ఏకీభవించి యిర్మీయాకు మరణశిక్ష విధించాలి అంటున్నారు. అధిపతులు యిర్మీయా చెప్పింది మొదట విందాము అంటున్నారు. అయితే ప్రజలు యాజకులతో, ప్రవక్తలతో ఒకటయ్యారు.
దేవాలయం, పరిశుద్ధ పట్టణం నాశనమవుతాయి అనకూడదు, అది దేవదూషణ అంటూ వారు అభియోగం తెచ్చారు. మతం, నీతి అనే రెండిటినీ వేరువేరుగా చూస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు దేవుడు యెరూషలేమును నాశనం చెయ్యడు అంటూ బోధిస్తున్నారు. విశ్వాసము, నీతి జతచేయబడినవి, వాటిని వేరు చేయకూడదు. దేవుని వాక్యం తాయెత్తు కాదు, అదృష్టం తెచ్చే వస్తువు కాదు. దేవుని వాక్యం జేబులో బొమ్మ కాదు. అధిపతులు యిర్మీయా బోధకు సుముఖంగా ఉన్నారు కాని యాజకులు, ప్రవక్తలు యిర్మీయాను వ్యతిరేకించారు. యేసు ప్రభువును సిలువ వేసింది ఎవరు? మతనాయకులే కదా. సిలువ వెయ్యి, సంహరించు అని గావుకేకలు పెట్టింది ఎవరు? మతనాయకులు, గురువులు. అలాగే మతనాయకులు ఏకమై యిర్మీయాను చంపేస్తాము అంటున్నారు. ప్రజాభిప్రాయమే దేవుని చిత్తమని కొందరంటారు గాని అది నిజం కాదు. ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఆకర్షణీయంగా కనబడి చమత్కారంగా మాట్లాడే వ్యక్తినే ఎన్నుకుంటారు. నటనా శిల్పంలో ఆరితేరిన వారే ప్రజాభిమానాన్ని చూరగొంటారు. యేసుక్రీస్తును కాదు, బరబ్బాను ప్రజలు కోరుకున్నారు. ప్రజాభిప్రాయం అలాగే ఉంటుంది. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే నమ్మదగింది. మరేదైనా, మరెవరైనా ఏది చెప్పినా నమ్మదగింది కాదు. అదే దేవుని బిడ్డల నిశ్చిత అభిప్రాయం. యిర్మీయా విషయంలో అధిపతులు సరైన అభిప్రాయం వెలిబుచ్చారు. ఊరియా అనే ఒకడు యెహోవా నామమును బట్టి ప్రకటిస్తున్నాడు. అతడు యిర్మీయాలాగే ప్రవచించాడు. యెహోయాకీము, అతని శూరులు, ప్రధానులు అతని మాటలు వినిన మీదట రాజు అతణ్ణి చంపాలని చూచాడు. ఊరియా అది తెలుసుకొని పారిపోయి ఈజిప్టుకు చేరుకున్నాడు. అప్పుడు యెహోయాకీము ఎల్నాతానును అతనితో కొందరిని ఈజిప్టుకు పంపాడు. వారు ఊరియాను పట్టి తెచ్చి యెహోయాకీముకు అప్పగించారు. రాజు ఖడ్గముతో అతణ్ణి చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరాన్ని వేయించాడు. అహీకాము అనే వ్యక్తి యిర్మీయాతో ఉన్నాడు. అందుచేత అతడు జనుల చేతికి చిక్కలేదు. ఇప్పుడు 27వ అధ్యాయంలో యిర్మీయా కాడితో వస్తుపాఠ రూపకమైన ప్రవచన సందేశం ప్రకటిస్తున్నాడు. యెహోయాకీము రాజ్యకాలమది. యిర్మీయా ప్రవచిస్తున్నాడు. యెహోవా అన్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకో. వీటిని మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల నొద్దకు పంపు. వారు తమ యాజకులకు చెప్పవలసిందేమనగా, నేను సృష్టికర్తను, ఎవరికి ఏది ఇవ్వాలో, ఏది న్యాయమని నాకు తోచిందో వారికే ఇస్తాను. దేశాలన్నిటినీ నా దాసుడైన నెబుకద్నెజరు వశం చేస్తున్నాను. సమస్త జనులు అతని వశమవుతారు. ఏ జనం, ఏ రాజ్యం నెబుకద్నెజరు కాడిని తన మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయిస్తాను. వారికి ఖడ్గము, క్షామం, తెగులు ప్రాప్తిస్తాయి. అబద్ధ ప్రవచనాలను నమ్మకండి. అట్టి ప్రవక్తలు సోదెగాండ్రు, కలలు కనేవారు, కాలజ్ఞానులు, మంత్రజ్ఞులు చెప్పేది నమ్మవద్దు. నేను మీకేదో కీడు చేయ తలపెట్టానని మీరు అబద్ధాలు చెబుతారు. నా మాట నమ్మండి, వినండి. బబులోను కాడికి మెడ వంచండి. యిర్మీయా సిద్కియాతో అన్నాడు, మీరు బతకాలంటే బబులోను రాజు కాడి కిందికి రండి. లేకపోతే ఖడ్గము, క్షామము, తెగులుతో నీవు నీ ప్రజలు చస్తారు సుమా. నేను పంపని దొంగ ప్రవక్తల మాటలు ఎందుకు వింటారు? వారు నన్ను సంప్రదించకుండా ఏవేవో ప్రవచిస్తారు. మీరంతా బబులోనుకు చెరపోతారు. దేవాలయ ఉపకరణాలు ఆ తరువాత వస్తాయి. అంతవరకు బబులోనులో ఉంటాయి. బబులోనుకు లొంగిపొండర్రా అంటే వారు దేవుని మాట వింటేనా? అలా విని ఉంటే ఎంతో జననష్టం తప్పేది గదా. శ్రోతలు, 28వ అధ్యాయంలో కాడిని గురించిన సందేశమే ఇంకా కొనసాగుతోంది. హనన్యా అనే ఒకడు అబద్ధ ప్రవక్త యిర్మీయాను ప్రతిఘటిస్తూ తనదే అసలైన ప్రవచనమంటూ సవాలు చేశాడు. హనన్యా వచ్చి యాజకులందరి ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో అన్నాడు, యెహోవా వాక్కు, నేను బబులోను రాజు కాడిని విరిచాను,
2 సంవత్సరాలలో దేవాలయ ఉపకరణాలన్నిటినీ ఇక్కడికే తెప్పిస్తాను. యెకొన్యాను చెరలోని యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను. అప్పుడు యిర్మీయా హనన్యాతో అన్నాడు, నీవు చెప్పినట్లే జరుగునుగాక. అయితే క్షేమమును ప్రకటించే ప్రవక్త మాటలు నెరవేరితే దాన్ని బట్టే యెహోవా అతణ్ణి పంపినట్లు ఒప్పుకుంటాము. అంతటా హనన్యా యిర్మీయా మెడమీది కాడి తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదట అన్నాడు, 2 సంవత్సరాలలో నెబుకద్రెజరు కాడి విరిగిపోతుంది. యిర్మీయా అక్కడి నుండి వెళ్లిపోయాడు. యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది, హనన్యా, నీవు కొయ్యకాడిని విరిచావే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించాలి. ఈ జనులందరూ నెబుకద్రెజరుకు దాసులవ్వాలి. గనుక హనన్యా, విను, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలు అబద్ధాన్ని ఆశ్రయించేటట్లు చేస్తున్నావు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. నీ తిరుగుబాటుకు ఫలితంగా ఈ సంవత్సరమే నీవు మరణిస్తావు. సరిగ్గా ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందాడు. శ్రోతలు వింటున్నారా? హనన్యా దేవుని వాక్యమని చెప్పి తన సొంత బోధ చేశాడు. దానికి తగ్గ శిక్ష అనుభవించాడు. దేవుని వాక్యాన్ని కల్తీ చేయడం ఆధ్యాత్మిక నేరం. ఇంత జరిగినా ప్రజలకు కనువిప్పు కలగలేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా అలాగే కొనసాగుతున్నారు. యూదా పతనానికి ఇదొక ముఖ్య కారణం. దొంగ స్వరాలను వినసాగింది, మోసపోయింది ఇశ్రాయేలు జాతి. ఈ రోజున కూడా కపట బోధకులున్నారు, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే తరం వచ్చింది. దేవుని శిక్ష కూడా రాబోతోంది, జాగ్రత్త. శ్రోతలు, ఈ సందర్భంలో కాడిని గురించిన కొన్ని వాక్య సత్యాలను మా శ్రోతలతో పంచుకోగోరుతాము. యూదావారు దేవుని కాడిని విరిచారు. అది వారి పాపానికి సంకేతం. పాపాలు వారి మెడమీదికి ఎక్కాయి. బబులోను చెర కాడి కంటే ఈ పాపపు కాడి మరీ బరువెక్కువ. దేవుడు ఈ కాడిని విరగొట్టి వారికి స్వేచ్ఛను ప్రసాదించాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం, యువదశలో కాడి మోయడం నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. విరిగి నలిగిన హృదయంతో యేసు పెట్టిన కాడిని మోయడం ఎంతైనా మేలు. యేసు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీనమనస్కుడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? అలనాడు యూదులు బబులోను చెరలో ఉన్నట్లే ఈ రోజున దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. మన జన్మస్థలం పరలోకం. మన జన్మభూమికి మనమెంతో దూరంలో ఉన్నాము. మన జీవిత విధానాన్ని ఈ లోక ప్రజలు సహించరు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఈ లోకంలో ప్రవాసమున్నాము. మనమిక్కడ పరదేశులం, యాత్రికులం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం నుండి మన ఇహలోక జీవిత విధానం ఇక్కడ వివరంగా చెప్పబడింది. మనం యాత్రికులం. యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. సహోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. దేవుని గూర్చిన మంచి మనస్సాక్షిని పెంపొందించుకోవాలి. యేసే మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు. అందుచేత మనమందరము ఏకమనస్కులమై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులు, వినయ మనస్కులు అయి ఉండండి. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.